నేను నమ్మకంగా చెప్పగలను, ఈసారి అలా జరగదు. దేవేంద్ర, ఇక నిశ్చింతగా స్వర్గం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వృత్రాసురునితో స్నేహం చేయండి. ప్రభు, బహుశా ఇక దేవేంద్రునికి మళ్లీ స్వర్గాన్ని పొందడంలో అంతగా కష్టం ఉండదేమో. దేవేంద్రునికి స్వర్గాన్ని కోల్పోవడంలో మాత్రం కష్టమే ఉంది మాత. నారాయణ నారాయణ. ఉంటుందిలే, అల్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ మాత్రం ఏం చేస్తాడు? త్రిమూర్తులను వేధించడమేగా, లేదా వారి భార్యలను, లేదా నన్ను. మొత్తం మీద అతని పని మాత్రం ఎలాగూ జరిగిపోతుంది. శ్రీహరి విష్ణు, మాత ఏదో అంటున్నారు. దేవి లక్ష్మి, ఒక విషయం స్పష్టంగా చెప్పలేను. దేవేంద్రునికి మళ్ళీ స్వర్గం ఎప్పుడు ప్రాప్తిస్తుందో, కానీ ఒకటి మాత్రం తప్పక చెప్పగలను. వృత్రాసురుని అనంతరం స్వర్గపు సింహాసనాన్ని దేవేంద్రుడు మాత్రం అధిరోహించడు. ఇక స్వర్గపు సింహాసనం ఎవరికి దక్కుతుంది? శ్రీహరి, మీరు చెప్పినది వింటే మా కుతూహలం ఇంకా పెరుగుతోంది. నారద, భవిష్యత్తు గురించి చెప్పడం నాకు సాధ్యం కాదు. సూచనప్రాయంగా మాత్రం చెప్పగలను. ఈ మారు భూలోకంలో నివసించే ఒక వ్యక్తి స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అతడు సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొంది ఉన్నాడు. ఎవరో ఆ అదృష్టవంతుడు. అలా సదేహుడై స్వర్గానికి వెళ్లే వరాన్ని పొందినవాడు ఎవరతడు? విషయాలు తవ్వి వెతికే నీ దురలవాటును ఎప్పుడు మానుకుంటావు నారదా? భూలోకం వెళ్ళు, ఆ సంగతి తెలుస్తుంది. ఒకానొక మహాపురుషుణ్ణి కలువు. భూలోకంలో ఇంకా మహాపురుషులెవరున్నారు ప్రభు? అరే, ముల్లోకాలు సంచరిస్తుంటావు కదా, ఆశ్చర్యంగా ఉందే. నీవింతవరకు ధర్మాత్ములకు శిరోమణి పరమ శివభక్తుడైన నహుషుణ్ణి కలుసుకోలేదా? నహుషుడా? పురువంశపు నహుషుడా? ఓం నమః శివాయ. ధర్మాత్మ శిరోమణి పురువంశ నృపాలుడు మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. మహారాజ నహుషునికి జయము. ఓం నమః శివాయ. 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 మా ప్రియమైన ప్రజానీకానికి, రాజ్యాధికారులకు, విచ్చేసిన పెద్ద మనుషులు, పూజనీయులు, మీ అందరికీ కూడా మా వినమ్ర నమస్సులు, అభివాదాలు అందజేస్తున్నాము. మహారాజు నహుషునికి జయము. మహారాజు నహుషునికి జయము. మహారాజు నహుషునికి జయము. ఎలా ఉన్నావు మిత్రమా? మహారాజా, అంతా తమరి దయ మహారాజా. దయ చూపించగలిగినది ఆ పరమేశ్వరుడొక్కడే. ఏం మహామంత్రి, అంతా కుశలమే కదా? ఈ రాజ్యాన్ని పాలిస్తున్నది తమ వంటి దయాళువు, కృపాళువు, ప్రజారక్షకులైతే ఎల్లప్పుడూ అంతా కుశలంగానే ఉంటుంది మహారాజా. పాలకులందరినీ పాలించేది ఆ పరమేశ్వరుడే. ఏం జరిగినా ఆయన కృపాదృష్టి వల్లే జరగాలి. రాజ్యం పరిస్థితి ఎలా ఉంది మహామంత్రి అభిగుప్త? పురురాజ్యంలో ప్రజలు ధర్మాన్ని, నీతిని, శివభక్తిని నిష్ఠతో ఆచరిస్తూ ఉన్నారు. రాజ్యంలో నదీ తీరాలపై, పర్వతాలపై ప్రతి స్థలంలోనూ శివాలయాలు నిర్మిస్తున్నారు. సర్వత్రా సుఖశాంతులున్నాయి మహారాజా. మహామంత్రి, మా జీవితంలోని ఏకైక లక్ష్యం ధర్మంతో నీతిదాయకంగా ప్రజలను పాలించడం, ప్రజలందరినీ సుఖపెట్టడం. నారాయణ నారాయణ. అందుకే మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళగలిగే అధికారం పొందగలిగారు మహారాజా నహుషా. ఏమి భాగ్యం, ఎంతటి అదృష్టం! దేవర్షి నారదులు విచ్చేశారు.
తమరి దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. దేవర్షి నారద, మీకు జయము జయము. దేవర్షి నారదులకు జయము, దేవర్షి నారదులకు జయము, దేవర్షి నారదులకు జయము. జగత్పతి శ్రీ మహావిష్ణువు మేము ఎంతో ప్రశంసించారు. ఆయన మీరు సదేహులై స్వర్గానికి వెళ్తారని జోస్యం చెప్పారు. మీరు సదేహులై స్వర్గానికి వెళ్ళడానికి సన్నద్ధులు కావాలి. ఏమిటి మహారాజా, మీరు విచారంగా ఉన్నారే? స్వర్గలోక ప్రాప్తి కోసమే భూమిపై మనుషులందరూ సంతోషంగా మృత్యువుకు స్వాగతమిస్తారే, అటువంటిది మీరు ఆ మాట విని ఎందుకు విచారిస్తారు? స్వర్గ సుఖాలు పెడదారి పట్టిస్తాయి దేవర్షి. స్వర్గంలో ఉండేవారు ధర్మ విముఖులై విలాసాల్లో స్వార్థంతో అహంకారులుగా మారిపోతారు. అటువంటి స్వర్గాన్ని పొందాలని నాకు ఏం కోరిక లేదు. కానీ మీ అదృష్టం గురించిన నిర్ణయం జరిగిపోయింది రాజా. జగత్పతి శ్రీ మహావిష్ణువు చెప్పినది అసత్యం కాజాలదు కదా. నేను మిమ్మల్ని అభినందించాలని స్వయంగా ఇక్కడికి వచ్చాను. ఇక నాకు సెలవిప్పించండి. నారాయణ నారాయణ. మహారాజు లోషునికి జయము. ఇంకా అతని జాడే తెలియరాలేదా? నీవు స్వర్గం భూమి ఆకాశాల్లో అతన్ని వెతికి తీసుకురాలేకపోయావా? ఆ మాయావి ఇంద్రుడు మాకు ఎక్కడా కనపడలేదు స్వామి. అతనికి అన్ని చోట్ల వెతికి వెతికి వేసారిపోయాం. ఒకవేళ మరి అతడు మమ్మల్ని చూసి అదృశ్యమవుతున్నాడేమో. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము, స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము. జయము అన్నాక ఏం చెబుతావు చెప్పు. సామ్రాట్, వీరు దేవగురువు బృహస్పతి. దేవతల గురువా? అయితే ఇతడేమో పర్వతుడు, వీరికి శిష్యుడు. ఏం చేసుకొని గురు శిష్యులను? నాకు కావాల్సింది ఆ ఇంద్రుడు. స్వర్గానికి గురువును, స్వర్గంలోని శిష్యుల్ని పట్టుకొచ్చారు. నాకు కావాల్సింది స్వర్గానికి రాజు, స్వర్గానికి దేవతలకు రాజు అంటే దేవేంద్రుడు. స్వర్గ సామ్రాట్, మాకు తెలిసింది ఈ దేవగురువు బృహస్పతి ఇంద్రుణ్ణి శచిని స్వర్గం నుంచి పంపించేశాడని. ఈయనకే తెలియాలి ఇంద్రుడు ఎక్కడున్నాడో. నాకేసి అలా చూడకు వృత్రాసుర. ఇంద్రుని విషయం నాకేమీ తెలియనే తెలియదు. పైగా నేనే ఇంద్రునికి చెప్పాను అతడు త్వష్ట మహర్షిని అవమానించరాదని. కానీ నా మాట వినిపించుకోలేదు. దాని ఫలితాన్ని అతడిప్పుడు అనుభవిస్తున్నాడు. వృత్రాసుర, మా గురుదేవులు చెబుతున్నదంతా నిజమే. వారు ఇంద్రుణ్ణి అనుచిత కార్యాలు చేయవద్దని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. జయ జయ బ్రహ్మదేవ. వృత్రాసుర, నీ వసురుడవు కావు, యజ్ఞపుత్రుడవు. త్వష్ట ఋషి యొక్క సిద్ధుల వల్ల జన్మించిన వాడవు. అందువల్ల మాకు నీతో విరోధం ఏమీ లేదు. నీకు కూడా మాతో విరోధం ఉండవలసిన అవసరం లేదు. మేము కోరేది కేవలం ఒక్కటే, నీవు నిర్దోషులపై అత్యాచారాలు చేయవద్దు. దేవగురు బృహస్పతి, నేను మీ మాటలకు సంతోషించాను. నేను మీరు చెప్పిన దాన్ని నమ్ముతున్నాను కూడా. సైనికులారా, దేవగురు బృహస్పతిని ఆయన శిష్యుని విడిచిపెట్టండి. స్వర్గాధిపతికి గురువులైనందువల్ల మీరు నాకు కూడా గురువులే. మీ ఆదేశాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. స్వర్గాధిపతి వృత్రాసురునికి జయము. వృత్రాసురా, 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 ఎక్కడున్నావు నీవు మిత్రమా? నేను ఇంద్రుణ్ణి. మన మధ్య ఉన్న ఈ శత్రుత్వాన్ని, దుర్భావనను, వైరభావాలన్నిటినీ త్యజించి నేను నీ దరిచేర వచ్చాను మిత్రమా. నీవు నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా. నన్ను ఆలింగనం చేసుకో, నన్ను ఆలింగనం చేసుకో మిత్రమా. యజ్ఞపిత త్వష్ట ఋషి పట్ల జరిగిన అపరాధాలన్నిటికీ నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను ఉత్తరాసురా. నన్ను క్షమించు మిత్రమా, నన్ను క్షమించాను. నీవు విధించిన శిక్షలన్నిటికీ నేను పాత్రుణ్ణే సుమా. అదంతా కూడా ఉచితమే. వృత్రాసురా, జరిగిందంతటిని ఇక మర్చిపో మిత్రమా, అంతా మర్చిపో. ఇక నుంచి నన్ను నీ మిత్రునిగా పరిగణించు ఉత్తరాసురా, నీ మిత్రునిగా స్వీకరించు. నేను నీకు ఇంకా చెప్పగలిగింది ఏమీ లేదు ఉత్తరాసురా. నన్ను నీ మిత్రునిగా మాత్రం స్వీకరించు. ఏం చెయ్యను నేను? పెద్ద సందిగ్ధమే వచ్చి పడిందే. ఇతడితో స్నేహం చెయ్యనా వద్దా? వృత్రాసురా, ఆ సింహాసనాధిపతివి ఇక నీవే. నేనిక ఈ స్వర్గాన్ని పరిపాలించను మిత్రమా.
దానికి నిజమైన అధిపతివి నీవే. నేను కేవలం నీ స్నేహాన్నే కోరుతున్నాను మిత్రమా, కేవలం నీ యొక్క స్నేహమే. నీవిలా నన్ను త్వష్ట ఋషికి జరిగిన దానికి క్షమించమన్నావు గనక ప్రతీకారం తీర్చుకోవడం అనే ప్రశ్నే తలెత్తదు కదా మిత్రమా ఇంద్ర. ఇక నాకు నీతో ఎలాంటి శత్రుత్వము లేదు. ఇకపై నీవు నాకు మిత్రుడివి. రా మిత్రమా, మనమిద్దరం కలిసి స్వర్గపు సింహాసనంపై కూర్చుందాం. రా మిత్రమా. ఓ మాతేశ్వరి, ఓ భువనేశ్వరి, ఓ పరమేశ్వరి, ఓ అఖిలేశ్వరి, నేను ధన్యుణ్ణి. వృత్రాసురుని వరంగా ప్రసాదించి నీవు నన్ను కృతార్థుణ్ణి చేశావు మాతా. మాతా భవానీ, నీ యొక్క కృప వల్లనే నా హృదయంలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు శాంతించాయి. వృత్రాసురుడు ఇంద్రుని పరాజితుణ్ణి చేసి అతని స్వర్గం నుంచి పారద్రోలి వెళ్ళగొట్టేశాడు. దుష్ట ఇంద్రునికి అతడి మోసాలకు పాపాలకు తగిన ఫలం లభించింది మాత. నారాయణ నారాయణ. ప్రణామం త్వష్ట మహర్షి, ప్రణామం. ఓహో, దేవర్షి నారదులా, విచ్చేయండి. మా ఆశ్రమానికి మీకు ఇదే స్వాగతం. ఏదో విశేషమైన సందేశం తెచ్చినట్టున్నారే? సందేశంతో కాదు, బాధతో ఇక్కడికి వచ్చాను. బాధ? ఏమిటా బాధ? ఋషివర్య, మీ గొప్ప శ్రేష్టమైన సిద్ధులకిటువంటి అవమానం జరగడం నేను ఎన్నడూ చూడనే లేదు. సరిగ్గా చెప్పండి దేవర్షి నారద. ఇంకా ఏం సరిగా చెప్పమన్నారు ఋషివర్య? చెప్పాలంటే విచారంగా ఉంది. విశాలకాయుడైన వృత్రాసురుడు పుట్టిన పిమ్మట కూడా మీ మనోవాంఛలు తీరనే లేదాయే. దేవర్షి, ఇప్పటిదాకా మీరు చెప్పే సంగతేదో స్పష్టంగా చెప్పనే లేదు. నాకు అనుమానమే, మీరా ఇంద్రుని పక్షం వహించి నన్ను అవమానించడానికే వచ్చారని. నారాయణ నారాయణ. దేవేంద్రుని పక్షం వహించి ఇక్కడికొచ్చి ఇలా మిమ్మల్ని అవమానించవలసిన అవసరమేముంది? ఆ పనేదో మీ ప్రియ యజ్ఞపుత్రుడైన వృతాసురుడు అక్కడ స్వర్గంలో దేవేంద్రునితో చక్కగా స్నేహం చేసుకుని చెయ్యనే చేశాడు. నారాయణ నారాయణ. అన్నట్టు మరొక్క మాట, నేనిప్పుడు ఇక్కడికి దేవేంద్రునిది కాదు, మీ పక్షమే వహించి వచ్చాను. ఏమిటి? వృత్రాసురుడు ఇంద్రుడితో స్నేహం చేశాడా? అతడు అలా చేశాక ఇంకా మీ ప్రతీకార వాంఛ అసంపూర్ణమే మరి. కాదు, ఇది నిజం కాదు. అలా జరిగి ఉండదు. జరిగినది అదే ఋషివర్య. లేదు, అలా జరిగి ఉండదు. నా వృత్రాసురుడు నా శత్రువైన ఇంద్రుడితో స్నేహం ఎప్పుడు చెయ్యబోడు. మీరీ భ్రమలోనే ఉంటే ఉండండి. అక్కడేమో అక్కడ నారాయణ నారాయణ. ముంజేతి కంకణానికి అర్థమేలా? మీరు సిద్ధపురుషులు కదా, మీ యజ్ఞజ్వాలలో కావాలంటే చూసుకోండి. ఆ దేవేంద్రుడు మీ ప్రియపుత్రుడైన వృత్రాసురుడు స్వర్గంలో ఏం చేస్తున్నారో చూడండి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై స్వాహ. ఓ యజ్ఞజ్వాల, చెప్పు, వృత్రాసురుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు? నారాయణ నారాయణ. చూశారుగా ఋషివర్య, ఇక నా మాటలపై నమ్మకం కలిగిందా వారిద్దరూ? విడరాని గాఢ స్నేహితులైపోయారని ఇప్పుడైనా నమ్ముతారా? నా పని కేవలం మిమ్మల్ని హెచ్చరించడం మాత్రమే. ఆ పని చేసేశాను. ఇక నేను వెడతాను. యజ్ఞపుత్ర వృత్రాసురా, వెంటనే ఇక్కడ ప్రత్యక్షంగా
యజ్ఞపుత్ర వృత్రాసుర ప్రణామం యజ్ఞపిత. ఆజ్ఞాపించండి. ఏ ఉద్దేశంతో నన్ను పిలిపించారు? వృత్రాసుర, నాకు యజ్ఞపుత్రుడవై కూడా మన శత్రువు అయిన ఇంద్రునితో స్నేహం చేయటానికి నీకేమి సిగ్గు కలగటం లేదా? నీ యజ్ఞపితనైన నన్ను అవమానం పాలు చేయాలనే ఆలోచన నీకెలా వచ్చింది? స్నేహానికి సిగ్గెందుకు యజ్ఞపిత? ఇంద్రుడే పశ్చాత్తాపంతో నన్ను క్షమాపణ కోరాడు. ఇంద్రుడు తానే స్నేహహస్తాన్ని చాపినప్పుడు శత్రుత్వం పెట్టుకుంటే అర్థమేముంటుంది? వైరానికి అంతం రెండు విధాలుగా జరుగుతుంది. ప్రతీకారమో లేదా క్షమాపణ కోరాక మైత్రీభావమో, ఈ రెండు పనులు ఇప్పుడు జరిగాయి. ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోవడంతో ప్రతీకారం తీరిపోయింది. అతన్ని క్షమించడంతో మైత్రీభావం కూడా బలపడింది. వత్స, స్నేహభావంతో నీవైతే అతన్ని క్షమించావు సరే, కానీ అతన్ని క్షమించడానికి అర్హుడు కాడు. అలాంటి మోసగాళ్ళు తమ దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికై అవకాశవాదులైపోయి క్షమాపణ కోరుకుంటారు. ఈ క్షమాభావం మనసులోని పశ్చాత్తాపం వల్ల ఉత్పన్నం కాదు. అది వారి దౌర్బల్యము, కపటం వల్ల జనించినదే. అందుకే నిన్ను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను. ఇంద్రుడు మోసగాడు. స్నేహితుడిని నాటకమాడుతూ అవకాశం రాగానే నీపై దాడి చేయటానికి ఏమాత్రం సందేహించడు. నీకు హితం కలగాలంటే నా ఆదేశానుసారంగా అతని స్నేహాన్ని తృణీకరించు. అతన్ని వెంటనే స్వర్గం నుంచి వెళ్ళగొట్టే. లేదు యజ్ఞపిత, అతడు అలా చేయడు. ఇంద్రుడు నిజంగా మిత్రుడే. అతడి మనసులో కపడం ఉండి ఉంటే నాకు విరుద్ధంగా కుతంత్రం పన్ని స్వర్గాన్ని తిరిగి చేజిక్కించుకునేవాడే. కానీ అతడు అలా చేయలేదు. ఇప్పటిదాకా చేయకపోతే ఇక చేస్తాడు. లేదు యజ్ఞపిత, అతడు అలా ఎన్నడూ చేయడు. ఏమిటి? నీవతడి స్నేహాన్ని తెగతింపులు చేసుకోవా? లేదు యజ్ఞపిత, అతడి స్నేహం తృణీకరించడం నాకింకా సంభవం కాదు. నా మాట వినిపించుకోవచ్చా? లేదు యజ్ఞపిత. వత్సా, ఇంద్రుడితో స్నేహం నీకేమాత్రం లాభించదు సుమా. కష్టాల పాలవుతావు. మాతా మాతా శక్తి, ఇతడికి నేనెలా నచ్చ చెప్పగలను? దుష్ట ఇంద్రుని కపట వ్యూహం నుంచి ఎలా కాపాడగలను? నాకు మార్గాన్ని చూపించు మాత, నాకు మార్గం చూపించు. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము, దేవేంద్రునికి జయము. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము, దేవేంద్రునికి జయము. స్వర్గ సామ్రాట్ ఉత్తరాసురునికి జయము. మేము స్వర్గ సామ్రాటు వృత్రాసురుని సమక్షంలో నృత్యం చేసి రంజింప చేయటానికి వచ్చాము. మొట్టమొదటగా నాకిది చెప్పండి. మా అనుంగు మిత్రుడు దేవేంద్రుడు ఎక్కడున్నాడు? అతడు లేకుంటే నాకేమీ రుచించడం లేదు. యజ్ఞపుత్ర, దేవేంద్రుడు ఒక సందేశం పంపించారు. ఆయన త్వరలోనే వస్తారట. సందేశం పంపించాడా? అతడే స్వయంగా వచ్చి నన్ను కలుసుకోలేకపోయాడా? నా స్నేహాన్ని మించిన రాజకార్యం ఏం వచ్చి పడిందని అతడు అలా వెళ్ళిపోవడానికి? చెప్పు. నాయనా పర్వత, ఏం సంగతి? ఎందుకు అలా ఉన్నావు? ఏం చెప్పమన్నారు గురుదేవా? నేడు నాకు నా ప్రియమిత్రుడైన నారదుడు జ్ఞాపకం రావడంతో విచారంగా ఉంది. మాటి మాటికి అతడు జ్ఞాపకం వస్తున్నాడు. మరి అలాంటప్పుడు వెళ్ళి అతడికై వెతకవచ్చు కదా? ఎక్కడని వెతకమంటారు? నారదుడేమో వైకుంఠం, బ్రహ్మలోకం, కైలాసం, ఆకాశం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో. అదీ కాక నేను ప్రవేశించరాని స్థలాల్లో ఆయనను వెతకటానికి నేనెలా వెళ్ళగలను? దయచేసి ఆయనను కలవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నాయనా పర్వత, నీలోని ప్రేమ, నీ మైత్రిలోని ఆకర్షణ నారదుణ్ణి ఇక్కడికే లాక్కు వస్తున్నాయి. ఇక మీరిద్దరూ ఒకరినొకరు త్వరలోనే కలుసుకుంటారు. జయ జయ బ్రహ్మదేవ. ప్రణామం దేవగురు. శుభమోస్తు. మాకు శుభం కలిగేదెప్పుడు దేవగురు? అంటే నేను అడిగిన దానిలో అభిప్రాయం ఏమంటే, నా స్వామి ఇక ముందు ఎల్లప్పుడూ వృత్రాసురునికి మిత్రులుగా ఉంటూ స్వర్గాధిపతి అవగలిగే గౌరవాన్ని పొందలేకపోతారా? ప్రణామము దేవగురు. మంగళమస్తు. దేవగురు, దేవేంద్రులు అప్రమత్తులై ఉండేంత వరకు మాకు శుభం ఎలా సాధ్యమవుతుందంటారు? ఉత్తరాసురుని స్నేహంలో మైమరిచి తన గౌరవాన్ని మర్చిపోయారు. మేము ఉత్తరాసురునికి జయజయధ్వానాలు పలికి పలికి అలసిపోయాము దేవగురు. ఏదో ఉపాయం చెప్పండి దేవగురు. దేవేంద్రునికి ఆదేశం ఇవ్వండి. ఆయనను ఉత్తరాసురుణ్ణి అంతం చేసి మళ్ళీ స్వర్గంలో దేవతలకు పూర్తి ఆధిపత్యాన్ని ఇప్పించమనండి. వృత్రాసురుని అంతమొందించడం అంత సులువేమీ కాదు వాయుదేవ. తక్కువ అంచనా వేయకు. అసాధ్యమేం కాదు కదా, కష్టమైతే కావచ్చు. మనం పడుతున్న కష్టాలతో పోలిస్తే అదంత కష్టం కాకపోవచ్చు కదా. వృత్రాసురుని మృతికి పరిణామం భయంకరమైనదే కావచ్చు. దేవేంద్రునికి అందువల్ల ఆపదలు కలగవచ్చు. అంటే పరిస్థితి ఇలాగే ఉండబోతుందా? దేవగురు, దేవగురు, నేను ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇంకా ఆలస్యానికి కారణమేమిటి దేవేంద్ర? వృత్రాసురుని స్నేహభంగం చేయడానికి ఉపాయం ఏదీ తోచడం లేదు. దేవేంద్ర, స్నేహం పెంచుకోవాలంటే ఉపాయం తోచడం కష్టం కావచ్చునేమో, కానీ స్నేహం తెంచుకోవడంలో అంత ఎక్కువ కష్టమేముంటుంది? నా మాట నమ్ము వరుణదేవా, నీ చెప్పేది విను. దేవతలందరినీ, దేవగురువును, సచీదేవిని కాపాడటానికి నేను కూడా వృత్రాసునితో స్నేహం అనే నాటకం ఆడలేక విసిగిపోయాను. మీ రక్షణ గురించిన చింత మాని అతడితో శత్రుత్వం పెంచుకుంటే దాని పరిణామం ఎటువంటిదో మీరే ఆలోచించుకోండి. నారాయణ నారాయణ. త్వష్ట ఋషి చెప్పినది నిజమేనన్నమాట. ఏమన్నాడు త్వష్ట మహర్షి? ఏముంది, మీరు ఉత్తరాసురునితో స్నేహం చేయక స్నేహం అనే నాటకం ఆడుతున్నారని, అతడిపై మీ కపట వ్యూహం పన్నుతున్నారని. మీరే చెప్పండి దేవర్షి, ఇంతకంటే మేము చేయగలిగింది ఇంకేమైనా ఉందా? నేను శ్రీహరి ఆదేశానుసారంగా వృత్రాసురునితో స్నేహం చేశాను. కానీ ఈ స్నేహం వల్ల నాకు, మన దేవతలకు ఏమీ లాభం కలగలేదు. ఈ క్లిష్ట పరిస్థితి వల్ల మాకందరికీ ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు సహించాలని ఆలోచిస్తున్నాం. మీరున్న పరిస్థితి, సమస్య, తర్కము అన్నిటినీ అర్థం చేసుకున్నాను దేవేంద్ర. కానీ ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు. మిత్రుని పట్ల విశ్వాసఘాతకులైతే మీకే హాని కలిగే అవకాశం ఉంది సుమా. మిత్రమా పర్వత, నేను నిన్ను కలుసుకోవడానికే ఇలా వచ్చాను. రావోయి, అటుగా వెళ్ళి మనసు తీరా మాట్లాడుకుందాం. రావోయ్. జయ జయ బ్రహ్మదేవ. గురుదేవా, ఇప్పుడేగా మీరన్నారు వృత్రాసురుడు అంతమొందడం సులభం కాదని. అందులో కష్టమేమిటి గురువర్యా? మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవి శచి, బ్రహ్మదేవుడు వృత్రాసునికి వరాన్ని ఇచ్చినప్పుడు అతడి మృత్యువు గురించి కూడా ఆలోచించే ఉంటారు. బ్రహ్మదేవులు దేవతల శ్రేయోభిలాషి. మీరాయనను అడగండి. ఏమడగాలి గురుదేవా? ఆయనను వృత్రాసుని అంతం గురించి అడగండి. ఇక మేము మీ ఆదేశాలను అనుసరించే నడుచుకోవాలి దేవగురు. ఇప్పుడా దేవేంద్ర? ఇంతకు ముందు నుంచి మా ఆదేశం పాటించు ఉంటే పరిస్థితులు ప్రతికూలం కాక అనుకూలమయ్యేవి. నేను ఒప్పుకుంటున్నాను దేవగురు, కానీ మీరు కూడా మా అభ్యర్థనను మన్నించాలి. ఏమిటది? మేమంతా తమతో బ్రహ్మదేవుని వద్దకు వస్తాము. అవును దేవగురు, మీరే మాకు నేతృత్వం వహించాలి. పదండి దేవేంద్ర. ప్రణామం పరమపిత. స్వర్గానికి కలిగిన విపత్తును తొలగిస్తారనే ఆశతో మేమంతా తమ శరణు కోరి వచ్చాం పరంపిత. నాకు బాగా తెలుసు, నా నుంచి వరం పొందినవాడు మీకు సమస్యలు కలిగిస్తాడని. మీరంతా నన్ను బాధిస్తామని. బ్రహ్మదేవ,
మిమ్మల్ని బాధించకపోతే ఎవరిని బాధిస్తాం? అసురులు మమ్మల్ని బాధిస్తారని వారికి వరాలని ఇవ్వవద్దని మీకు చెప్పగలిగే అధికారం మాకు లేదు కదా. అలా చేస్తే మీకు సులభంగా ఉండేది. మేము కేవలం ఒక సమస్యకు పరిష్కారం కోరి వచ్చాము, ఉపాయం చెప్పగోరుతున్నాము. ఎందుకంటే మీ నుంచి వరం పొందినవాడు అంతమందే ఉపాయం మీరు తప్ప ఎవరూ చెప్పలేరు కదా. దేవగురు బృహస్పతి, నేను సృష్టి కార్యానికి రచయితను. అందుచేత ఎవరైనా అంతమంది ఉపాయం చెప్పడం నాకు ఉచితం కానేరదు. మరైతే వృత్రాసురుడు అంతమొందకుండా ఈ సమస్య ఎలా తీరుతుంది పరమపిత? ఈ ప్రశ్నలో దాగి ఉన్న సత్యం నాకు అర్థమవుతుంది దేవేంద్ర. శక్తి ఉపాసకుడు త్వష్ట ఋషికి మీకు మధ్య గల శత్రుత్వం వల్ల స్వర్గంలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితిని వెంటనే అంతం చేయడం అత్యవసరం. బ్రహ్మదేవా, చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. నేనింక మీకు చెప్పగలిగినటువంటిది ఏముంది దేవేంద్ర? పాపాలు చేసి మీరు అనేక మార్లు సిగ్గు చెందారు. సిగ్గుపడి కూడా మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? నీచ స్థాయి ప్రజలెవరైనా ఇలా చేస్తే అందులో ప్రతిష్ఠ గురించిన ప్రసక్తి ఉండదు, నీతి నియమాలు కూడా ఉండవు. కానీ దేవతలకు రాజైన స్వర్గాధిపతి అయి ఇలా చేస్తే ఇంకా మా ఆశ్చర్యానికి అవధులుంటాయా? బ్రహ్మదేవా, ఇకపై నేను జాగ్రత్త వహిస్తాను. బ్రహ్మదేవ, ప్రతికూల పరిస్థితి వల్ల జనించిన కటిక సత్యం దేవేంద్రునికి అర్థమైంది. ఇక ఇతడు ఏదో విధంగా వృత్రాసురుడి నుంచి స్వర్గాన్ని కాపాడాలి. అతడి ఆధిపత్యం అందరినీ బాధిస్తోంది. అవును పరమపిత, వృత్రాసురుడు స్వర్గంపై ఇక శాశ్వతంగా ఎన్నడూ ఆధిపత్యం పొందలేడుగా. పరమపిత, సృష్టిని రచించినప్పుడు మీరే ఒక నియమాన్ని నిర్ధారణ చేశారు. స్వర్గంపై కేవలం దేవేంద్రునికి, దేవతలకే అధికారమని. సదా అలాగే సంభవిస్తుంది. మీరు ఉపాయం చెబితేనే అది సాధ్యం పరమపిత. విను దేవేంద్ర, వృత్రాసురునికిచ్చినట్టి వరం ప్రకారంగా అతన్ని చంపడానికి ఒక కొత్త ఉపాయం యోజించాలి. ఏమిటా ఉపాయం పరమపిత? ఒక కొత్త వజ్రాయుధం నిర్మించాలి. వజ్రాయుధమా? అవును, పాత వజ్రాయుధం త్రిశురుని వధతో విరిగిపోయింది. కొత్త వజ్రాయుధం ఇప్పుడు అవసరం దేవేంద్ర. కానీ అది ఎక్కడ దొరుకుతుంది పరమపిత? అది పరమేశ్వరుని కృపను పొందిన ఎవరైనా మహర్షి యొక్క అస్థికలతోనే రూపొందగలుగుతుంది. ఆ మహర్షి ఎవరు బ్రహ్మదేవా? శివునికి మహాభక్తుడు మహర్షి దధీచియే. ఆయన త్వరలోనే జన్మించబోయే రుద్రావతారుడు. పిప్పలాదునికి తండ్రి కాబోతున్నాడు. మీ అభీష్టం గనక నెరవేరాలనుకుంటే మహర్షి దధీచిని మీరు శరణు కోరవలసిందే. ఓ దేవాదిదేవ మహాదేవ, ఓ కైలాసపతి, ఓ శివశంకర, పాపం సువర్చల ఎంతో కాలం నుంచి సంతాన వాంఛను కలిగి ఉండి తమర్ని తలుచుకుంటోంది. మీ వరదాన ఫలం కావాలి దేవా. తమ వంటి పుత్రుని పొందాలని ఆమె కోరిక ఫలింపచేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మెలుకు దేవి సువర్చల, పరమేశ్వరుడు నీవు చేసిన తపస్సుకు ప్రసన్నులయ్యారు. ఇక నీవు త్వరలో రుద్రావతార పుత్రునికి మాతవవుతావు.
పరమేశ్వరుడు నా ప్రార్థనను స్వీకరించారు. ధన్యమైంది నా జీవితం. ఓ పరమేశ్వర, తమరి కృపను పొందిన నేను ధన్యురాలను. Shiva.